అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ కుండలి స్పిక్స్ జ్యోతిష సంజీవని. నేను ఇంతకుముందు మనం మాస ఫలాలు అంటే మార్చి నెల లగ్న ఫలాలు పెట్టుకున్నాము. సో చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే లగ్నం రాశి ఒకటేనా, లగ్న ఫలాలు రాశి ఫలాలు ఒకటేనా అని అడిగినారు. సో దీనికి సమాధానం చెప్తే వీడియో చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన చంద్రుడి ఆధారంగా, అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ చంద్రుని ఆధారంగా చెప్పేది రాశి ఫలితాలు. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు చాలా మంది గురువులు, పెద్ద పెద్ద మహాపండితులు, మహానుభావులు చాలా మంది ఉన్నారు. శంకర మంచి రామకృష్ణ శాస్త్రి గారు కానివ్వండి, లేకపోతే మనకి సిబి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, నందిబట్ల శ్రీహరి శర్మ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంతో చాలా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ రాశి ఫలితాల యొక్క అవన్నీ చెప్తున్నారు. నెల మాస ఫలితాలు కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చే ఉగాది ఫలితాలు కూడా చెప్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళు చెప్పిన దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయడం కంటే కూడా నేను అది అవాయిడ్ చేసి లగ్న ఫలితాలు అనేటివి చెప్పడం జరిగింది. లగ్నం యొక్క ప్రాముఖ్యత ఏంటో నేను చెప్తాను. రాశి అంటే ఏంటంటే ఇప్పుడు మనం చంద్రుని ఆధారంగా మనం రాశి ఫలితాలు చెప్తాం. ఆఫ్ కోర్స్ అవి కూడా పనిచేస్తాయి. బట్ ఇక్కడ మనం లగ్నం ఎందుకు తీసుకొచ్చినామంటే మన భూమి, మన పుట్టిన ప్లేస్ నుంచి డిసైడ్ అయ్యేది లగ్నం. అంటే ఒక రాశి చక్రం ఇప్పుడు ఎట్లయితే మనం చంద్రుడిని సెంటర్ చేసుకొని చెప్పేది రాశి ఫలితాలు, మనం పుట్టిన ప్లేస్ ని సెంటర్ చేసుకొని చెప్పేది లగ్న ఫలితాలు. సో అందుకని లగ్న ఫలితాలకి ఎప్పుడైతే మీకు మీ లగ్నమైనది తెలుస్తుందో అప్పుడు ఆ ఫలితాలు ఇంకా ఎక్కువ యాక్యురసీ ఉండే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చంద్రుడిని సెంటర్ చేసుకొని చెప్పేటి అన్ని కూడా చంద్ర ఫలితాలు, అంటే చంద్రునికి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫలితాలు చెప్తా ఉంటారు. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు అనేది మానసికంగా. సో అదే లగ్నం అంటే ఏంటంటే అది ఓవరాల్ లైఫ్ కి సంబంధించింది కాబట్టి నేను లగ్న ఫలితాలు కవర్ చేయడం జరిగింది. సో ఇది గమనించగలరు. అండ్ ఆల్సో మీకు మీ లగ్నం ఏంటో తెలియకపోయినా కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో లగ్నం మీరు ఎట్లా లగ్నం తెలుసుకోవాలో చెప్తాను. 1 minute లో అయిపోతుంది. చాలా సింపుల్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు మా లగ్నం ఏందో తెలియదు అండ్ ఈవెన్ వెబ్సైట్స్ లో కూడా మేము చూడలేమనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు కమెంట్స్ లో పెడితే మీ లగ్నం ఏంటో మేము కమెంట్స్ లో రిప్లై ఇస్తాం.